Hi, hello, namaste. I am Pranita Pokalkar. Welcome to our YouTube channel Exam Time. సో ఇవాళ ఎగ్జామ్ టైమ్ సిరీస్లో ఎస్జిటి సిరీస్లోని పిఏఈలో మనం ఈశ్వరి భాయ్ పటేల్ గారి కమిటీ గురించి నేర్చుకోబోతున్నాం. సో మనం ఇంతకుముందు పోస్ట్ ఇండిపెండెన్స్ వీడియోస్ చేసినాం, ప్రీ ఇండిపెండెన్స్ వీడియోస్ అండ్ తెలుగు కంటెంట్ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంది. దాన్ని ఎస్జిటి పిఏఈ సిరీస్లో ప్లేలిస్ట్లో ఉంది, దాన్ని వెళ్ళి చూడండి. సో ఫస్ట్ మనం చెప్పుకుంటే ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ 1977. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఈ కమిటీని ఎందుకు ఎస్టాబ్లిష్ చేసిండ్రు. సో ఎందుకు ఎస్టాబ్లిష్ చేసిండ్రు ఈ కమిటీని అని అంటే మనకి 10 years స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక విద్యా ప్రణాళిక యొక్క సమీక్ష అంటే రివ్యూ చేయాలి. ఇప్పుడు ఏవైతే విద్యా ప్రణాళికలు వచ్చినాయో ఆ విద్యా ప్రణాళికలన్నిటి గురించి సమీక్ష చేయడానికి మనకి ఈశ్వరి భాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించడం అనేది జరిగింది. సో ఇది 1977లో ఎస్టాబ్లిష్ చేసిండు, అంటే స్టార్ట్ చేసిండు అన్నట్టు ఈ కమిటీని. మెయిన్గా ఈ కమిటీని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటిది అంటే 1968లో మనకి ఏ ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చింది, నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్. కొఠారి కమిషన్ని బేస్ చేసుకొని మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని రూపొందించింది, అంటే దాన్ని ఏమంటారు పాలసీని తెచ్చింది. ఇవన్నీ కమిటీస్, ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అనే దాని గురించి కమిటీస్, ఎట్లాంటి చర్యలు తీసుకుంటే ఎట్లాంటి మార్పులు చేస్తే విద్యలో ఎలాంటి చేంజెస్ వస్తాయి, గ్రోత్ ఉంటుంది అని చెప్పేవి ఇవన్నీ కమిటీస్. ఆ కమిటీని ఇంప్లిమెంట్ చేయడానికి 1968లో ఫర్ ద ఫస్ట్ టైం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మనకు వచ్చింది. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం 1968 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి. సో ఫస్ట్ మనం ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ గురించి మాట్లాడుకుందాం. 1968లో మన జాతీయ విద్యా విధానం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్ని రాష్ట్రాల్లో అమలు కాలేదు. సో అమలు కాలేదు. అప్పుడే ఏమైంది అని అంటే గవర్నమెంట్లో ఏమైంది, ఒక్క నిమిషం. సో గవర్నమెంట్లో ఏమైంది అని అంటే డ్యూ టు సమ్ కండిషన్స్ ఇన్ ద కంట్రీ దిస్ వాజ్ నాట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. సో కొన్ని అనివార్య కారణాల వల్ల, అప్పటి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల, ఫైనాన్షియల్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇక మన 1968 పాలసీ అనేది సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో అవ్వలేకపోవడం వల్ల ఈ కమిటీని నియమించారు. అండ్ దీన్నే ఏమంటారు అని అంటే విద్యా ప్రణాళిక యొక్క సమీక్ష. ఏమంటారు? విద్యా ప్రణాళిక యొక్క సమీక్ష. ఓకేనా, విద్యా ప్రణాళిక యొక్క సమీక్ష అని అంటారు. సో దీన్ని మళ్ళీ ఇంకేంటిది, మన కొఠారి కమిషన్ ఏమని చెప్పిండు అని అంటే ఎవ్రీ 5 yearsకి, ప్రతి 5 సంవత్సరాలకి రివ్యూ కమిటీని నిర్వహించాలి. సో రివ్యూ కమిటీని నిర్వహిస్తే ఇప్పుడు కొఠారి కమిషన్ వచ్చింది. సో ఆ ఇంప్లిమెంట్ జరిగితే ఎంతవరకు జరిగింది, లేదైనా అట్లాంటి కమిటీ తెచ్చిన దాంట్లో ఇంకా ఏమైనా చేంజెస్ తీసుకురావాలా. సో ఎందుకనంటే ఎవ్రీ 5-10 yearsకి చేంజెస్ అనేది మన సిస్టంలో వస్తాయి. సో ఆ చేంజెస్కి తగ్గట్టు, టెక్నాలజీకి తగ్గట్టు ఇలా ఇప్పుడు సపోజ్ 2020కి బిఫోర్ చూసుకుంటే ఆన్లైన్ టెక్నాలజీ అస్సలు లేదు. బట్ ఇప్పుడు వితిన్ 5 years స్పాన్లో మనకి టెక్నాలజీ అనేది మ్యాసివ్గా ఇంక్రీజ్ అయ్యి ఏమైంది అని అంటే అంతా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి రిలేటివ్గా, ఏ టెక్నాలజీకి రిలేటివ్గా మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రావాలి. సో అందుకని చెప్పేసి డిఫరెంట్ ఆఫ్ కమిటీస్ నిర్వహించడం జరుగుతుంది, చేంజెస్ అనేది తేవడం జరుగుతుంది. సో ఇది ఎవ్రీ 5 yearsకి రివ్యూని కండక్ట్ చేయాలి అని చెప్పి ఎవరు చెప్పారు అని అంటే కొఠారి కమిషన్. సో ఇది కొఠారి కమిషన్ చెప్పింది. అండ్ ఇది కొఠారి కమిషన్ కమిటీ మీదనే రివ్యూ చేయడం జరిగింది. సో దాని ఏమైంది అని అంటే 1977లో జనతా పార్టీ అనే గవర్నమెంట్ పార్టీ రూలింగ్లోకి వచ్చింది. సో రూలింగ్లోకి వచ్చినప్పుడు అది ఫస్ట్ ఫోకస్ అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పడింది. ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ తేవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి. సో అప్పుడే జనతా పార్టీ ఎవరు నియమించారు, ఎవరు అపాయింట్ చేసిండ్రు ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీని అంటే జనతా పార్టీ గవర్నమెంట్ 1977లో జూన్లో
జూన్ 1977లో ఈ కమిటీని ఎస్టాబ్లిష్ చేసిండ్రు. సో ఇది మెయిన్ ఏంటిది, సెకండరీ లెవెల్ కోర్సెస్ కానీ, సిలబస్ కానీ, స్కూల్ బుక్స్ కానీ, పాఠ్యపుస్తకాలు వీటి మీద సమీక్ష చేయడానికి తీసుకొని వచ్చింది. The main motto or objective of this committee was to review the implementation of Kothari Commission and recommend needed changes into the present education system. ఏవైతే ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి కావాలో ఆ చేంజెస్ ప్లస్ కోటారి కమిషన్ని రివ్యూ చేయడం, అలాగే సిలబస్, సెకండరీ ఎడ్యుకేషన్, వారి బుక్స్ వీటి మీద కూడా రివ్యూ చేయడం. తెలుగులో కూడా ఇక్కడ మెన్షన్ చేసిన. ఓకే, సో అయితే దాని తర్వాత ఏమైంది, ఏమేమి రికమెండేషన్స్, ఫస్ట్ మనం ఎయిమ్స్ చూద్దాం. విద్యా లక్ష్యాలు, ఇక్కడ మనకి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ విద్యా లక్ష్యాలు చూసుకుందాము. అండ్ ఇంకో కొంచెం ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఈశ్వరీభాయ్ పటేల్ ఏంటిది అంటే, అప్పుడు ఈయన ఏంటిది వీసీ ఆఫ్ గుజరాత్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉండేవాళ్ళు. ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఈశ్వరీభాయ్ పటేల్. సో విద్య ద్వారా విద్యార్థి విషయ జ్ఞానం, నైపుణ్యాలు, అలవాట్లు, వైఖరులు, విలువలు తాను పౌరుడిగా జీవించే అవసరమగునంత వరకు అభ్యసించాలి. విద్య వ్యక్తి జీవితంలో అంతర్గత శక్తులను, సృజనాత్మకతను పెంపొందించాలి. ప్రకృతితో వ్యక్తి సహజీవనం గడపాలి. దీనికై విద్యార్థి ఇవి కిందివి చేయాలి. అంటే ఏంటిది, తనకి ఎలాంటి, తను జీవించడానికి, సరిగ్గా జీవించడానికి, మంచి పౌరుడిగా జీవించడానికి అవసరమైన నైపుణ్యాలు కానీ, హ్యాబిట్స్ కానీ, యాటిట్యూడ్ కానీ, వాట్ ఎవర్ ద వాల్యూస్ అనేవి ఇన్కల్కేట్ చేసుకోవాలి. అందుకని ఈ కమిటీని ఈ రికమెండేషన్స్ చేసింది, బిలో రికమెండేషన్స్. అండ్ అంతర్గత శక్తులను అంటే ఇంటర్నల్ ఏంటిది, దాని స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, క్రియేటివిటీ ఏదైతే ఉందో పిల్లల్లో, అది వెలికి తీయాలి, అది పెంపొందించాలి. ప్రకృతితో, నేచర్తో గడపాలి అని చెప్పింది. సో దానికోసము కొన్ని రికమెండేషన్స్ చేసింది. ఆ రికమెండేషన్స్ ఏంటిదంటే, మన భారతీయ సంస్కృతిని అవగాహన చేసుకొని ప్రపంచ శాంతికి అవసరమగు మార్పులు తీసుకురావాలి. మన భారతీయ అంటే ఇండియన్ కల్చర్ని అర్థం చేసుకొని అది ఇంటర్నేషనల్ పీస్కి ఎలా అవసరం అవుతుందో దాంట్లో తగిన మార్పులు అనేవి తీసుకురావాలి అని చెప్పింది. సామాజిక సంపదను పెంచి దేశ సామాజిక ఆర్థిక పరిస్థితులను గుర్తించాలి. మన సామాజిక సంపదను పెంచాలి, దేశ సామాజిక ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది, మన సమాజం ఎట్లుంది, మన ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, దాన్ని గుర్తించాలి, దాని గురించి తెలుసుకోవాలి. రాజ్యాంగ స్ఫూర్తితో మంచి పౌరుడిగా ఎదగాలి. ఏంటిది, కాన్స్టిట్యూషన్ మనకు రైట్స్ అండ్ అమెండ్మెంట్స్, కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, లాస్ ఇవన్నీ ఇచ్చింది కాబట్టి, సో దాంతో మంచి పౌరుడుగా, అంటే అన్యాయం, అవినీతి అట్లాంటి మార్గాల్లో కాకుండా కాన్స్టిట్యూషనల్ బేసిస్ మీద ఆ ఇన్స్పిరేషన్ తోటి మంచి పౌరుడుగా ఉండాలి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత వైజ్ఞానిక దృక్పథం పెంచుకోవాలి, సైంటిఫిక్ పర్స్పెక్టివ్ అనేది పెంచుకోవాలి. ఎందుకంటే రాను ఇంకా సైంటిఫిక్ పర్స్పెక్టివ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది, అది ఇప్పటికీ దిస్ ఈజ్ వ్యాలిడ్ పాయింట్. సో దాని తర్వాత నిరాడంబరతో, నిజాయితీతో మెలగాలి, అంటే సెల్ఫ్లెస్నెస్ ఉండాలి, ట్రస్ట్ వర్తీనెస్ అనేది ఉండాలి, హానెస్టీ ఉండాలి అని చెప్పింది. ఆచరణ ద్వారా అధ్యయనం, లెర్నింగ్ బై డూయింగ్, ఇంకో మాటలు చెప్పాలంటే ఆచరణ చేసి నేర్చుకోవాలి, చేసి రీసెర్చ్ చేయాలి అని చెప్పింది. జాతి, కుల, మత ప్రసక్తి లేని లౌకికత్వం అలవర్చుకోవాలి. సో ఈ తారతమ్యాలు చూపించకుండా ప్రశాంతంగా అందరితో కలిసి అందరినీ కలుపుకొని బ్రతకాలి అని చెప్పింది మనకి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. సో దాని తర్వాత ఇంకేంటిది, ఈశ్వరీభాయ్ పటేల్ కొన్ని రికమెండేషన్స్ అనేది చేసింది. ఆ రికమెండేషన్స్ ఏంటిది అని అంటే, ఎడ్యుకేషన్ విల్ ప్రొవైడ్ త్రూ ఫార్మల్ అండ్ నాన్ ఫార్మల్ సిస్టమ్స్. సో ఫార్మల్, నాన్ ఫార్మల్ అంటే నియత, అనియత విద్యను కొనసాగించాలి. ఎందుకంటే అప్పటికే చాలామంది స్టూడెంట్స్ డ్రాప్ అవుట్స్ ఉండడము, మధ్యలోనే బడి మానేయడము, ఆడపిల్లలకైతే పెళ్లి చేసేయడము, మగపిల్లలకి పనిలోకి పంపించడం, ఇట్లాంటివి జరిగినాయి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ జరగాలి. రెగ్యులర్గా 9 to 5 స్కూల్ కాకుండా నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్స్లో ఎవరైతే బడి మానేసిన పిల్లలను తీసుకొచ్చి వయోజన విద్యను కల్పించడం, లేదంటే బడి మానేసిన పిల్లల్ని తీసుకొచ్చి చదివించడము, ఇట్లా చేస్తే ఎడ్యుకేషన్ అనేది దాని ఏంటిది గ్రోత్ అనేది వస్తుంది, లిటరసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. టు డిజైన్ ద కరిక్యులం టు ఫుల్ఫిల్లింగ్ ద నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేలా కరిక్యులం ఉండాలి. కానీ
వేరే వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ లాగా కాదు. అంటే స్టూడెంట్స్ నీడ్స్ ఫుల్ఫిల్ అయినప్పుడే అతను ఒక మంచి పౌరుడిగా ఎదుగుతాడు. అంతేగాని ఇప్పుడు ఒక స్టూడెంట్స్ డాక్టర్ అవ్వాలని ఉన్నాడు, సో అతని నీడ్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు ఒక వృత్తి విద్య కోర్స్ ఉంది, ఆ నీడ్స్ వేరే ఉంటాయి. సో ఇట్లాంటి నీడ్స్ని మీట్ కావాలి అని ఇప్పుడు ఏదో స్కూల్లో ఏదో వర్క్ చేయాలి, లేదంటే ఏదో ఊర్లో ఒక పనికి ఒక అబ్బాయి వానికి రావాలి, సో దానికోసం మేము ఇతన్ని చదివిస్తాం అన్నట్టు ఉండదు. వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేలాగా కాదు. స్టూడెంట్ నీడ్స్, ఎమోషనల్ నీడ్స్ కానీ ఫిజికల్ ఎమోషనల్ నీడ్స్, మెంటల్ నీడ్స్, అతని మోరల్ వాల్యూస్ ఇంకల్కేట్ అయ్యేటట్లు, ఇంప్రూవ్ అయ్యేటట్టు ఉండాలి. సో ఇది కరికులం ఎలా ఉండాలి, స్టూడెంట్స్ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేటట్టు కరికులం ఉండాలి. బేసిక్ ఆర్ కోర్ కరికులం టు బి సింపుల్. ఈ కోర్ కరికులం ఎలా ఉండాలి అని అంటే సింపుల్ ఉండాలి, కాంప్లెక్స్గా రిజిడ్గా ఉండొద్దు. అంటే చాలా దృఢంగా పటిష్టంగా అట్లా ఉండకుండా ఫ్లెక్సిబుల్ ఉండాలి, మనము ఎప్పుడన్నా చేంజ్ చేసుకునేటట్టు. టు ఇంట్రడ్యూస్ వర్క్ ఎడ్యుకేషన్ విచ్ వాజ్ రికమెండెడ్ బై కొఠారి కమిషన్. మనకి కొఠారి కమిషన్ రికమెండ్ చేసిన వర్క్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే మనకి కొఠారి కమిషన్తో పాటు బేసిక్ ఎడ్యుకేషన్ రికమెండెడ్ బై గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్ కూడా రికమెండ్ చేసిండు కదా. సో అవి కరికులంలో ఉండాలి. దే షుడ్ బి ప్రజెంటెడ్ కరికులం అని చెప్పి చెప్పడం జరిగింది. క్లాస్ రూమ్ నాట్ ఓన్లీ సోర్స్ టు లెర్నింగ్, ఎడ్యుకేషన్ షాల్ ప్రొవైడ్ లెర్నింగ్ త్రూ మెనీ సిస్టమ్స్ ఆర్ మల్టిపుల్ సోర్సెస్. ఓన్లీ క్లాస్ రూమ్ ఎడ్యుకేషనే కాకుండా రకరకాలుగా మనకి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి. మల్టిపుల్ సోర్సెస్ తోటి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. ఓన్లీ క్లాస్ రూమ్లో కూర్చుండబెట్టి కాదు, బయటకు తీసుకుపోయి కానీ, ఆటలు ఆడిపించి కానీ, ఇంకేమైనా టీచింగ్ మెథడ్స్ని యూజ్ చేసి కానీ, ఫీల్డ్ ఎంగేజింగ్ ప్రోగ్రామ్స్ని, మల్టిపుల్ సోర్సెస్ని, బుక్స్ని, కార్టూన్స్ని ఇట్లా చూపించి వాళ్ళకి టీచ్ చేయాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఈమె చెప్పిన ఇంపార్టెంట్ ఏంటిదంటే SUPW, సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీదనే మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది ఇంతకుముందు ఎగ్జామ్స్లో. సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ ఇది అనేది కరిక్యులంలో ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ దీని గురించి ఏమని చెప్పింది అని అంటే, మన స్కూల్ కరిక్యులంలో 1 to 5th క్లాసెస్ ఉంటాయి కదా, 20% ఆఫ్ టైం ఏం చేయాలి అని అంటే ఈ SUPWకి మళ్ళీ సోషల్ రిలేటెడ్ సర్వీస్ ప్రోగ్రామ్స్కి కేటాయించాలి. సమాజ సేవా కార్యక్రమాలకి SUPWకి 1 to 5th వరకు 20%. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10 hours స్కూల్ ఉందనుకోండి, దాంట్లో 2 hours ఇట్లా మనకి కేటాయించాలి 1 to 5th వరకు. అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు కదా, అంటే 8th క్లాస్ ఎబోవ్ ఉంటారు కదా, 8th క్లాస్ నుంచి వాళ్ళకి వీక్లీ 6 hours పర్ వీక్ అనేది వాళ్ళకి ఓన్లీ సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అనేది చేయించాలి అని చెప్పి ఈ కమిటీ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ని చెప్పింది అన్నట్టు. ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ టు బి ఫాలోడ్ యాజ్ 1 to 4th లేదా 5th క్లాస్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉండాలి, 1 to 4th or 5th ఏదైనా కావచ్చు. దాని తర్వాత అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది 4th to 7th లేదంటే 5th to 8th అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్. దాని తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ అనేది 7 to 10th లేదంటే 8th to 10th సెకండరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది. అండ్ ప్రైమరీ చిల్డ్రన్ అనే వాళ్ళు దేనితో లెర్న్ చేయాలి అని అంటే యాక్టివిటీస్, త్రూ యాక్టివిటీ మెథడ్స్, కృత్యాలతోటి ప్రైమరీ చిల్డ్రన్ అనే వాళ్ళు నేర్చుకోవాలి. ఇది మెయిన్. ఇంకా ఏం చెప్పింది, ఫర్ ప్రైమరీ సెక్షన్ 3 hours ఇన్స్ట్రక్షన్ పీరియడ్ టు బి ఎనఫ్. అంటే ప్రైమరీ స్కూల్లో ఉన్నవాళ్ళు, ప్రైమరీ క్లాసెస్ని చదివే వాళ్ళు 3 hours ఎడ్యుకేషన్ చాలు. లా అంటే 2.5 hours to 3 hours, 2.5 hours to 3 hours. ఇంతకు మించి క్లాసెస్ తీసుకోవద్దు చిన్నపిల్లలకి, ప్రైమరీ క్లాసెస్ వాళ్ళకి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏం చెప్పింది, ప్రైమరీ సెక్షన్ టైం టేబుల్ నీడ్ నాట్ టు బి రిజిడ్. చాలా దృఢంగా ఓకే కదలకుండా ఖచ్చితంగా ఈ టైంకి ఇది అవ్వాలి, క్లాస్ తీసుకోవాలి, పిల్లలు హోంవర్క్ చేయాలి, ఇట్లా ఉండని అవసరం లేదు. టైం టేబుల్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు అని చెప్పి
ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ చెప్పడం జరిగింది. అట్ ప్రైమరీ లెవెల్ హోంవర్క్ టు బి బ్యాండ్. ప్రైమరీ లెవెల్లో అసలు హోంవర్కే ఉండొద్దు, వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పారు. టు ప్రొవైడ్ హ్యాండ్ బుక్స్ టు ద టీచర్స్. ఎట్లా చెప్పాలి, వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది, పాఠ్య ప్రణాళికను ఎట్లా ఉండాలి, టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని ఎలా వివరించాలి, ఇట్లాంటి అన్నిటినీ హ్యాండ్ బుక్స్ని టీచర్స్కి ఇవ్వాలి అని చెప్పి మెన్షన్ చేసింది. ఎట్ సెకండరీ లెవెల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ కోర్సెస్ టు బి ఇంట్రడ్యూస్ బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ టెక్స్ట్ బుక్స్. అంటే ఇక్కడ ఈ పాయింట్ హోల్ ఏం చెప్తారంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ని టెక్స్ట్ బుక్స్, టీచర్స్, ల్యాబొరేటరీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉంటే ఆ కోర్సెస్ని, మ్యాథ్స్ అండ్ సైన్స్ కోర్సెస్ని ప్రవేశపెట్టాలి. లేదు అని అంటే ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి ప్రవేశపెట్టాలి. ఇప్పుడు సపోజ్ సైన్స్ ఉంది, సైన్స్కి ఖచ్చితంగా ల్యాబొరేటరీ అనేది కావాలి. ఒకవేళ సైన్స్కి ల్యాబొరేటరీ లేదు, సరే టీచర్స్ లేరు అంటే వాళ్ళు నేర్చుకొని కూడా వేస్టే కదా. సో అట్లా అని చెప్పడం జరిగింది. దాని తర్వాత సోషల్ స్టడీస్ ఈజ్ మోర్ హెవీ టు స్టూడెంట్స్. అంటే ఇప్పుడు సోషల్ ఏంటిది అంటే సైకాలజీ, జియోగ్రఫీ, కామర్స్, సోషియాలజీ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఇంక్లూడ్ అయి ఉన్నప్పుడు వాళ్ళ మీద చాలా ఎక్కువ భారం పడుతుంది అన్నట్టు. స్టూడెంట్స్ అన్నీ ఇప్పుడు సోషల్ ఒకటే సబ్జెక్ట్లో సోషల్ నేర్చుకోవాలి, సైకాలజీ నేర్చుకోవాలి, కామర్స్, హిస్టరీ, జియోగ్రఫీ అన్నీ నేర్చుకోవాలంటే ఎక్కువ బర్డెన్ పడుతుంది. కాబట్టి ఆ ప్లేస్లో జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్ని నేర్పించాలి. జియోగ్రఫీ, భూగోళ శాస్త్రము, చరిత్ర, అర్థశాస్త్రం ఈ 3టినే నేర్పించాలి అని చెప్పి రికమెండ్ చేసింది. ఎన్సీఆర్టీ షుడ్ ఫోకస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్, టీచింగ్ మెథడ్స్, లెర్నింగ్ మెటీరియల్ అండ్ ఆల్సో ఇట్ విల్ గివ్ గైడెన్స్ టు ది స్టేట్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఏంటిది ఏమని చెప్పింది, ఎడ్యుకేషనల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్. ఈ ఎడ్యుకేషనల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఎన్సీఆర్టీ ఫోకస్ చేయాలి. దేని మీద, పాఠ్యపుస్తకాల మీద కానీ, బోధనా పద్ధతుల మీద కానీ, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ TLM మీద అండ్ గైడెన్స్ కూడా ఇవ్వాలి. గైడెన్స్ ఎవరు ఎన్సీఆర్టీ స్టేట్ ఎడ్యుకేషనల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా నిర్వహించాలి అని చెప్పింది. అండ్ ఎవరైతే డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ ఉంటారో, బడి మానివేసిన పిల్లలు ఉంటారు కదా, బడి మానివేసిన పిల్లలకి, ఈ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళకి మల్టిపుల్ సోర్సెస్, బహుళ మార్గాల ద్వారా వాళ్ళకి ఎంట్రీ అనేది ఇవ్వాలి. ఓకే, ఎన్రోల్ అనేది చేసుకోవాలి పిల్లలు. మల్టిపుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఒక 3rd క్లాస్ అబ్బాయి ఉన్నాడు, 3rd క్లాస్ అబ్బాయి బడి మానేసిండు. సో 2 years అయిపోయింది స్కూల్కి రాక. ఇప్పుడు 2 years అయిపోయింది కదా, మళ్ళీ 3rd క్లాస్లో కూర్చుండబెడతానంటే వాడు కూర్చోడు. వాడి తల్లిదండ్రులు కూడా ఎందుకు అనవసరంగా వేస్ట్, అప్పటి కాలంలో 1977లో అంటే ఎందుకు కూర్చోవడం అని అట్లా అనుకుంటారు. సో అందుకని దీనికి ఏం చేయాలి అని అంటే కొన్ని స్పెషల్ క్లాసెస్ వాడికి తీసుకోవాలి. ఆ అబ్బాయికి స్పెషల్ క్లాసెస్ తీసుకొని ఎడ్యుకేషన్ని ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు సో ఆ పిల్లోడు 5th క్లాస్ లెవెల్కి తగ్గట్టు నేర్చుకుంటారు. అప్పుడు 5th క్లాస్లో జాయిన్ చేసుకోవాలి. సో ఇట్లా రకరకాల మార్గాల ద్వారా వాళ్ళకి మల్టిపుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది పెట్టాలి, వాళ్ళని బడిలోకి తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో ఈ టీచర్స్ ఎవరైతే ఉంటారో ఈ టీచర్స్ని రీజనల్ నీడ్స్ అంటే ప్రాంతీయ అవసరాలకు తగ్గట్టు టీచర్స్ని అపాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, గిరిజన ప్రాంతాల్లో ఖచ్చితంగా గిరిజన భాష మాట్లాడే టీచర్స్ కావాలి. గిరిజన భాష వచ్చిన వాళ్ళు, ఆ లాంగ్వేజ్లో బోధించే వాళ్ళు మనకు కావాలి. కాబట్టి ఆ నీడ్స్కి తగ్గట్టు ఇప్పుడు గుజరాత్ ఉంది, గుజరాత్లో తెలుగు ఒక టీచర్ని తీసుకుపోయి గుజరాత్లో వేస్తే అక్కడ వాళ్ళకి అర్థం కాదు, ఈ టీచర్కి చెప్పరాదు. అట్లాంటప్పుడు ఆ గుజరాతీ టీచర్ని తీసుకొని అక్కడనే పోస్టింగ్ పెట్టిస్తే ఇద్దరికి హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి రీజనల్ నీడ్స్ని, ప్రాంతీయ అవసరాలని దృష్టిలో పెట్టుకొని టీచర్స్ని అపాయింట్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఎవరు అని అంటే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఈ కమిటీ మళ్ళీ ఏం చెప్పింది, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారు కదా ఫస్ట్ టు 2nd క్లాసెస్కి ఓన్లీ లాంగ్వేజ్ కోసం అని వాళ్ళకి బుక్స్ ఉండాలి. వేరే వాటికి ఆ బుక్స్ అవసరం లేదు, వాళ్ళకి ఓన్లీ లాంగ్వేజ్కి 1st and 2nd క్లాస్ భాషకే పుస్తకాలు అనేవి కావాలి.
వేరే సబ్జెక్ట్స్కి పుస్తకాలు అవసరం లేదు. 3 to 5 వరకు మ్యాథ్స్ కానీ లాంగ్వేజ్ ఈవీఎస్, మ్యాథ్స్ లాంగ్వేజ్ ఈవీఎస్, భాష పరిసరాల విజ్ఞానము గణితం, ఈ మూడికి ఒక్కొక్క పాఠ్య పుస్తకం ఉండాలి అని చెప్పింది. దాని తర్వాత ఇదేం చెప్పింది అని అంటే కరిక్యులం కానీ సిలబస్ కానీ అవి ఏర్పాటు చేసుకునేందుకు, అవి వాళ్ళకు అనుగుణంగా రూపొందించుకునేందుకు రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలి. స్థానిక ప్రాంతాలకు, స్థానిక విద్యా సంస్థలకు అంటే ఇన్స్టిట్యూషన్స్కి విద్యా బోర్డు అనేది పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ కేరళ ఉంది, కేరళ యొక్క స్టేట్, అక్కడ ఉన్న పరిసరాలు, అక్కడ ఉన్న చరిత్ర వేరు. మన తెలంగాణ హిస్టరీ, మనం తెలంగాణ చరిత్ర, మన తెలంగాణ ఇప్పుడు లాంగ్వేజ్ ఉంది, తెలంగాణ భాషలో తెలుగు, ఈ లాంగ్వేజ్ వేరు, మన హిస్టరీ వేరు, జియోగ్రఫీ వేరు. సో మనకి దానికి ఒకటే ఉండాలి, లేకపోతే నేషనల్ వైడ్ ఒకటే ఉండాలి అని అంటే అప్పుడు మన ప్రాంతం గురించి మనం నేర్చుకోలేము. కాబట్టి ఎవరికి వాళ్ళు స్వేచ్ఛ ఇస్తే ఎవరి రాష్ట్రం వాళ్ళకి తగ్గట్టు రూపొందించుకుంటుంది అనేది ఉంటుందా, అది వీళ్ళ థాట్ అన్నట్టు. కరిక్యులం కానీ సిలబస్ కానీ రూపొందించుకోవడంలో ఎవరికి, రాష్ట్రాలకి, స్థానిక ప్రాంతాలకి విద్యా బోర్డులు స్వేచ్ఛనిస్తే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు తయారు చేసుకుంటారు అని చెప్పడం జరిగింది. ఇవి మనకి ఎవరు, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1970 చేసిన రికమెండేషన్స్. సో ఈ రికమెండేషన్స్ చేసింది ఎస్యూపీడబ్ల్యూలో ఇంప్లిమెంట్ అయింది ఈమె రికమెండేషన్ చేయడం వల్ల. దాని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి మల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. సో ఈ కమిటీ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కమిటీ, దీన్ని ఒక 5 minutesలో అయిపోతుంది. సో మల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1978లో స్టార్ట్ అయింది. ఇది ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే, ఈ మల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1978లో స్టార్ట్ అయింది. సో ఈ 1978లో ఎవరి ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది అని అంటే, అప్పటి విద్యాశాఖ మంత్రి, అప్పటి విద్యాశాఖ మంత్రి ఎవరు, పిసి చందర్. అప్పటి విద్యాశాఖ మంత్రి పిసి చందర్ అనే అతను వృత్తి విద్య మీద, దేని మీద, వృత్తి విద్య అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ పైన ఈ కమిటీని ప్రారంభించడం అనేది జరిగింది. వృత్తి విద్య పైన ఈ కమిటీని ఎవరు నియమించారు అని అంటే మనకి పిసి చందర్ అప్పటి విద్యాశాఖ మంత్రి దీనిని నియమించారు. అయితే యాక్చువల్గా పిసి చందర్ అనే ఆయన మన అప్పటి విద్యాశాఖ మంత్రి 1977లో ఈ కమిటీని నియమించారు. కానీ ఇదేం చేసింది అని అంటే 1978 ఫిబ్రవరి 28 రోజు తన రిపోర్ట్ని పిసి చందర్ గారికి అందించింది. ఫిబ్రవరి 28, 1978 రోజు ఆయనకి తన రిపోర్ట్ని అందించింది. సో ఈ రిపోర్ట్ని దాని శీర్షిక పేరు ఏంటిది పెట్టింది అని అంటే లెర్నింగ్ టు డూ ఏ కమిటీ యొక్క శీర్షిక అని అంటే మనకి మల్కమ్ ఆదిశేషయ్య గారి కమిటీ శీర్షిక. సో దానికి ఉపశీర్షిక ఏంటిది అని అంటే టువర్డ్స్ ఏ లెర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ. ముందే చెప్పిన మెయిన్గా వచ్చింది వృత్తి విద్య పైన. వృత్తి విద్య కోసం నియమించిన కమిటీ ఎవరు నియమించారు అంటే అప్పటి విద్యాశాఖ మంత్రి పిసి చందర్ గారు నియమించారు. ఇది తన రిపోర్టుని ఎప్పుడు ఇచ్చింది అని అంటే ఫిబ్రవరి 28, 1978 రోజు. దీని ఏం శీర్షిక ఉంది ఈ కమిటీకి, రిపోర్ట్కి శీర్షిక ఏంటిది అని అంటే లెర్నింగ్ టు డూ, అండ్ ఉపశీర్షిక వచ్చేసి టువర్డ్స్ ఏ లెర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ. సో ఇప్పుడు మల్కమ్ ఆదిశేషయ్య గారు ఇచ్చిన విద్యా లక్ష్యాలు, ఇది యాక్చువల్గా 77. సో 1978లో రిపోర్ట్ ఇచ్చింది అన్నట్టు. ఇప్పుడు మనకి ఆప్షన్స్లలో 78 ఉంటే 78 పెట్టండి, 78 లేనప్పుడు 77 అనేది పెట్టండి. ఎప్పుడు రిపోర్ట్ని అందించింది అని అంటే 1978లో తన రిపోర్ట్ని అప్పటి విద్యాశాఖ మంత్రికి అందించింది. సో ఈ విద్యా లక్ష్యాలు, ఎడ్యుకేషనల్ ఎయిమ్స్ ఏమున్నాయి, నిరుద్యోగ నిర్మూలన అంటే నిరుద్యోగాన్ని నిర్మూలించాలి, అన్ఎంప్లాయ్మెంట్ని తీసేయాలి,
అనాథలుగా విద్యార్థులను వదిలిపెట్టరాదు. ఎవరైతే అనాథలుగా ఉన్నారో ఆ విద్యార్థులను వదిలిపెట్టరాదు, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. దాని తర్వాత గ్రామీణ అభివృద్ధి, గ్రామాలని అభివృద్ధి చేయాలి, వయోజనులకు విద్యను కల్పించాలి. ఇది మల్కం ఆదిశేషయ్య గారి కమిటీ లక్ష్యాలు, మెయిన్ ఎడ్యుకేషనల్ ఎయిమ్స్. దాని తర్వాత దీంట్లో మొత్తం సభ్యులు ఎంతమంది ఉన్నారు అని అంటే 27 మెంబర్స్ సభ్యులు ఉన్నారు. ఈ కమిటీలో తెలుగువాడైన ఒక వ్యక్తి ఎంవి రాజగోపాల్ అనే ఆయన తెలుగు వ్యక్తి. ఎంవి రాజగోపాల్, ఈయన కూడా 27 మందిలో ఒక సభ్యుడిగా ఉన్నాడు. సో ఇది మెయిన్గా మనకి ఏం చెప్తుంది అని అంటే ఈ కమిటీ, ఒక నిమిషం. సో ఈ కమిటీ +2 అని అంటే ఇంటర్ కదా, మనకి ఇంటర్లో వృత్తి విద్య కోర్సులని ప్రవేశపెట్టాలి. ఒకటి సాధారణ వృత్తి విద్య, ఇంకోటి సాంకేతిక వృత్తి విద్య. సాధారణ అండ్ సాంకేతిక. సాధారణ అంటే జనరల్ ఎడ్యుకేషన్, సాంకేతిక అని అంటే టెక్నాలజికల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా అని అనవచ్చు. సో సాంకేతిక విద్యని అందించాలి. సో దీంట్లో ఏమని చెప్పింది అని అంటే, ఈ సాధారణ విద్యలో ఏదైతే కరికులం ఉందో, ఏదైతే విద్యా ప్రణాళిక ఉందో, ఆ విద్యా ప్రణాళికలో, పాఠ్య ప్రణాళికలో లాంగ్వేజ్కి 15%. దాని తర్వాత SUPW వర్క్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, ఇప్పుడు SUPWకి 15%. దాని తర్వాత ఈ మిగిలిన 70% ఏదైతే ఉందో, ఆ రిమైనింగ్ 70% అనేది ఈ సాధారణ ఎడ్యుకేషన్. 16 ఆప్షనల్స్ ఉంటాయి. సో 16 ఆప్షనల్ని చెప్పుకోవడానికి, 16 ఆప్షనల్ని దాంట్లో కొన్ని, ఇప్పుడు సపోజ్ మనకి చూడండి, మ్యాథ్స్, సైన్స్, సైకాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలా రకరకాల మనకు ఆప్షనల్ ఉంటాయి కదా. సో ఆప్షనల్ని ఎంచుకోవడానికి ఈ సాధారణ ఎడ్యుకేషన్కి, జనరల్ ఎడ్యుకేషన్కి 70% పాఠ్య ప్రణాళిక అనేది ఉండాలి అని ఎవరు మెన్షన్ చేసిండ్రు అంటే మనకి మల్కం ఆదిశేషయ్య గారు మెన్షన్ చేసిండ్రు. దాని తర్వాత సాంకేతిక విద్యలో కొంచెం డిఫరెన్స్ ఏంటిది, లాంగ్వేజ్కి 15%, ఫౌండేషన్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఫౌండేషన్ కోర్స్కి 15%. దాని తర్వాత ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్య లేదా వృత్తి విద్య కోర్స్ ఏదైతే ఉందో దానికి, ఈ వృత్తి విద్య వొకేషనల్ కోర్స్కి 70% అనేది ఆ పాఠ్య ప్రణాళిక, ఆ సిలబస్ అనేది ఉండేలాగా చూసుకోవాలి అని చెప్పి మనకి మల్కం ఆదిశేషయ్య గారు రికమెండ్ చేయడం జరిగింది. అండ్ ఈ వృత్తి విద్యని, ఈ సాంకేతిక విద్యని అంటారు, లేదంటే వృత్తి విద్య అంటారు, లేకపోతే ఔద్యోగిక విద్యా ప్రణాళిక అని కూడా అంటారు. సాంకేతిక విద్యా ప్రణాళిక, వృత్తి విద్యా ప్రణాళిక, లేదంటే ఔద్యోగిక విద్యా ప్రణాళిక అని అంటారు. దీంట్లో కొన్ని రికమెండేషన్స్ ఏం చెప్పిండ్రు అని అంటే, ఈ వృత్తి విద్యా కోర్సులు ఏవైతే ఉంటుందో వీటిని నిర్వహించడానికి, సో వాటిని ఏవైతే పాఠశాలలు నిర్వహిస్తాయో వొకేషనల్ సర్వీస్ జరపాలి. వొకేషనల్ సర్వీస్ జరిపి ఏ పాఠశాలలు వృత్తి విద్యా కోర్సులను ప్రొవైడ్ చేయగలుగుతాయో దాని లిస్ట్ ఒకటి తీసుకోవాలి అని చెప్పింది వొకేషనల్ సర్వీస్ చేసి. అండ్ ఎవరైతే వృత్తి విద్య పూర్తి చేస్తారో వాళ్ళకి అప్రెంటిస్షిప్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే లైక్ ఇంటర్న్షిప్ లాగా అప్రెంటిస్షిప్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి ఎవరైతే ఈ వృత్తి విద్యని పూర్తి చేస్తారు. అండ్ స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఈ వృత్తి విద్య కోసము విద్యా పరిషత్లు ఉండాలి అని చెప్పడం జరిగింది. వృత్తి విద్య కోర్సులను ఏం చేయాలి, గ్రామీణ అవసరాలకు తగ్గట్లుగా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఇట్లా కుటీర పరిశ్రమలు కానీ, వ్యవసాయం కానీ, వాణిజ్యం కానీ, లైక్ వైద్యం కానీ, ఇట్లాంటి టైప్ ఆఫ్ వృత్తి విద్యా కోర్సులను ప్రొవైడ్ చేయాలి. అవి గ్రామీణ అవసరాలని అందేటట్టుగా ఉండాలి. దే షుడ్ మీట్ ద నీడ్స్ ఆఫ్ రూరల్ ఏరియాస్. అండ్ ఇంకేం చెప్పింది అని అంటే, సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే బుక్స్ని తయారు చేయాలి. సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే బుక్స్ తయారు చేయాలి అని చెప్పింది. ఇంకేం చెప్పింది, ఈ +2 స్టేజ్ ఉంటుంది కదా, ఇంటర్ స్టేజ్లో సెమిస్టర్ విద్యా విధానం కొనసాగాలి అని చెప్పడం జరిగింది. సెకండరీ ఎడ్యుకేషన్ సిస్టంలో
సెకండరీ లెవెల్, హైయర్ సెకండరీ లెవెల్ అంటారు కదా, దీని ఉన్నత మాధ్యమిక విద్య కదా. ఇంటర్ ఉన్నత మాధ్యమిక విద్య అన్న, ఇంటర్ అన్న, +2 లెవెల్ అన్న రెండు ఒకటే. సో వీటికి సెమిస్టర్ విధానం ఉండాలి అని చెప్పడం జరిగింది. మల్కం ఆదిశేషయ్య గారు చెప్పిన మరొక పాయింట్ ఏంటిదంటే, ఈ సాధారణ జనరల్ ఎడ్యుకేషన్, కామన్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్తో పాటు ఈ రెండింటిని కలిపి ఇంకో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. అదేంటిది అని అంటే, ఈ సాధారణ సాంకేతిక, ఈ కామన్ ఎడ్యుకేషన్, జనరల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్ రెండు అందించే పాఠశాలలు కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి మనకి మల్కం ఆదిశేషయ్య గారు చెప్పడం జరిగింది. వీళ్ళు ఇంకో పాయింట్ ఏం చెప్పిండ్రు అని అంటే, 3 to 4 3-4 స్కూల్స్కి కలిపి, ఒక 3-4 స్కూల్స్కి కలిపి ప్లేస్మెంట్ కౌన్సిలింగ్ని నియమించాలి. వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. వృత్తి విద్య చేసిన వాళ్ళు ముందుకు ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వడం కానీ, కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, ఈ వృత్తి విద్యలో ఎన్రోల్ అయితే ఏమేమి లాభాలు ఉంటాయని చెప్పడం కానీ ఇవన్నీ చేయాలి అని చెప్పి మల్కం ఆదిశేషయ్య కమిటీ సూచించింది. సో 3 to 4 స్కూల్స్కి కలిపి ప్లేస్మెంట్ కౌన్సిలింగ్ అనేది ఒకటి నియమించాలి. సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో జాతీయ వృత్తి విద్యా కౌన్సిల్స్ అనేవి నియమించాలి అని చెప్పింది. సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు ఉండాలి. సో ఇవి మెయిన్గా మనకి మల్కం ఆదిశేషయ్య గారు చెప్పిన పాయింట్స్. సో మనం నేర్చుకున్నాగా ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీలో ముఖ్యమైనవి ఏంటిది అని అంటే, SUPW ఒకటి, అండ్ సెకండరీ లెవెల్లో 6 hours వాళ్ళకి SUPW సోషల్లీ ప్రొడక్టివ్ వర్క్ ఉండాలి. ప్రైమరీ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2.5 to 3 hours దానికి మించి చెప్పొద్దు. వాళ్ళకి హోంవర్క్ అస్సలు ఇవ్వద్దు. దానికి భాషకి 1-2 క్లాసెస్కి ఒక భాషకి మాత్రమే బుక్స్ ఉండాలి. వేరే దానికి బుక్స్ అవసరం లేదు. 3 to 5 వాళ్ళకి సైన్స్, మ్యాథ్స్, EVSకి సైన్స్, మ్యాథ్స్, లాంగ్వేజ్ మూడింటికే బుక్స్ ఉండాలి. మిగతా వాటికి అవసరం లేదు అని చెప్పింది. అండ్ ఏంటిది టైం టేబుల్ అనేది ఫ్లెక్సిబుల్ ఉండాలి, రిజిడ్ అనేది ఉండొద్దు అని చెప్పింది. స్ట్రక్చర్ ఏం చెప్పింది, 1st to 4th క్లాసు లేదా 5th క్లాసు, దాని తర్వాత 4th to 7th క్లాసు లేదా 5th to 8th క్లాసు, 5th to 8th క్లాసు లేదా 7th to 10th క్లాసు లేదంటే 8th to 10th క్లాస్ అని చెప్పి ఇది స్ట్రక్చర్ని ఇచ్చింది మనకి. ఇక్కడ మీరు చూసుకోండి, 7th to 8th 10th క్లాస్ అని చెప్పింది. అండ్ టీచర్స్కి హ్యాండ్ బుక్స్ ఇవ్వాలి. మ్యాథ్స్, సైన్స్ కోర్సెస్, టెక్స్ట్ బుక్స్, టీచర్స్, ల్యాబొరేటరీస్ అవైలబుల్ ఉంటేనే ఆ కోర్సెస్ చెప్పాలి, లేదంటే వొకేషనల్ ఆల్టర్నేటివ్ కోర్సెస్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పింది. సోషల్లో ఏదైతే సిలబస్ ఉందో దాన్ని తగ్గించి ఓన్లీ జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ని మాత్రమే చెప్పాలి అని చెప్పింది. NCERT అనేది ఈ డెవలప్మెంట్లో ఫోకస్ చేయాలి అని చెప్పింది. దాని తర్వాత ఇక్కడ మనకి మల్కం ఆదిశేషయ్య గారి కమిటీ ఉంది. ఇంకోటి దీంట్లో మల్టిపుల్ ఎంట్రీ సిస్టమ్స్ అనేది ఉండాలి. డ్రాప్అవుట్ పిల్లలకి ఎన్రోల్ అవ్వడానికి మల్టిపుల్ ఎంట్రీ సిస్టమ్స్ అనేవి ఉండాలి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మనకి మల్కం ఆదిశేషయ్య గారి కమిటీ ఈ 1977లో నియమించిన వృత్తి విద్యా కమిటీ ఏది అని అంటే మల్కం ఆదిశేషయ్య కమిటీ. మల్కం ఆదిశేషయ్య కమిటీ దేనిపై నిర్మించబడింది, ఎందుకు రూపొందించబడింది అని అంటే వృత్తి విద్య కోసము. వృత్తి విద్య, సాధారణ విద్య, వొకేషనల్ ఎడ్యుకేషన్ రెండు కలిపిన పాఠశాలలు కూడా ఉంటాయి. వీళ్ళకు సాధారణ విద్య వాళ్ళకు 15-15 70%, వాళ్ళకు కూడా 15-15 70%. బట్ ఆ 70% వొకేషనల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉండాలి. కామన్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి కామన్ ఎడ్యుకేషన్ సిలబస్ అనేది ఉండాలి. దీని కమిటీ యొక్క శీర్షిక టైటిల్ ఏంటిదంటే లెర్నింగ్ టు డూ, అండ్ సబ్ టైటిల్ ఏంటిదంటే టువర్డ్స్ లెర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ. PCE చందర్ ఆధ్వర్యంలో ఆయన నియమించారు ఈ కమిటీని. 27 మెంబర్స్. MV రాజగోపాల్ అనే అతను మన ఇండియన్ కూడా అందులో ఉన్నాడు. అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కమిటీస్ని నియమించాలి. దాని తర్వాత వీళ్ళకి అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తాయి. సో స్టే ట్యూన్డ్. ఎందుకంటే మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ అనేది ఈ ఏప్రిల్లో పడుతుంది అని అంటుండ్రు. సో గవర్నమెంట్ అయితే మేము పాజ్ చేస్తామని ఏమైతే నోటిఫికేషన్ జారీ చేయలేదు. సో మీరేం చేస్తారు, నోటిఫికేషన్ వచ్చినాక చదివే బదులు నోటిఫికేషన్ రాకంటే ముందే చదివి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ ప్లాన్ అన్నట్టు. సో కీప్ ఆన్ రీడింగ్.
మీకు జాబ్ కొట్టాలి అని అంటే చదువుకోవాలి, ఇంకా దానికంటే ఎక్కువ మనం ఏం చేయలేము. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.